కూడా మనం అలా చూడం. కానీ సృష్టికర్త అయినటువంటి క్రీస్తు, సృష్టిని నడిపించేటటువంటి క్రీస్తు మన కోసం ఆయన వైఖరి ఏమిటి అంటే దాసుని స్వరూపమును దాల్చి ఎంత తగ్గించుకోవటం అనంటే సిలువ మరణము పొందినంతగా తగ్గించుకోవటం. సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన ఎదుట ప్రతి మోకాలు పొంగింది, ప్రతి నాలుక ఆయనను ప్రభువు అని చెప్పింది. తగ్గింపులో అధికారం ఉంది, తగ్గించుకోవటంలో పరిపాలన ఉంది, తగ్గించుకోవటంలో దేవుని ముఖకాంతి ఉంది. తగ్గింపు జీవితంలో ప్రజలపైన ప్రభావవంతమైన పరిచర్య దాగి ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. నా రాజ్యంలో నువ్వు ముందుండాలి అని అనుకుంటే అందరికంటే వెనక నిలబడాలి. నా రాజ్యంలో నువ్వు ఏలికగా ఉండాలి అని అంటే అందరికీ సేవకుడు అవ్వాలి అని అన్నాడు. ఒక ఆయన, ఇద్దరు జబదయి కుమారులు, రైట్ హ్యాండ్ ఒకడు, లెఫ్ట్ హ్యాండ్ ఒకడు వచ్చారు. నేను మోదీ, ఈయన అమిత్ షా, నువ్వు రాజుగా వస్తే అని అన్నారు. ఆయన అన్నాడు, నువ్వు ఏమడుగుతున్నావు మీకు అర్థం కావట్లేదు. నేను తాగే గిన్నె మీరు తాగగలరా? నేను ఎత్తుకునే సిలువ మీరు మోయగలరా? నా శ్రమలు మీరు అనుభవించగలరా? వీళ్ళు బేరీజు వేసుకోకుండా చేసేస్తాం చేస్తాం చేస్తాం అంటున్నారు. ఒకవేళ మీరు చేస్తారేమో కానీ నా కుడి పార్శ్వము, నా రైట్ హ్యాండ్, నా లెఫ్ట్ హ్యాండ్ అనేది నా చేతిలో లేదు, నీ చేతిలోనే ఉంది, నీ వైఖరిలోనే ఉంది. నా యందు నిలిచి ఉండాలి అని అంటే అది నేను కాదు చేయాల్సింది, నువ్వే చేయాలి. నీ వైఖరి హెచ్చుకుపోయే వైఖరా? నీ వైఖరి దోచుకునే వైఖరా? నీ వైఖరి అవతలి వాడిపై రాజ్యం చేయాలన్న తాతహలాడే వైఖరా? నీ వైఖరి గర్వమా? నీ వైఖరి అంతస్తు, ఆస్తి, కులం, ధనం, చదువు చూసి నిన్ను నువ్వు హెచ్చించుకునే వైఖరా? లేక అన్నీ ఉన్నా కానీ తనను తాను తగ్గించుకుని వచ్చిన క్రీస్తును పోలిన వైఖరా? ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఈరోజు ఉదయకాల సమయంలో 3 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. టు రిమైన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు నిలిచి ఉండటం అనంటే మొదటిది ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి, రెండవది ఆయన పనుల యందు నిలిచి ఉండాలి, మూడవది ఆయన వైఖరిలో నిలిచి ఉండాలి. ఇలా జీవించినప్పుడు సాక్రిఫిషియల్ లైఫ్ అనేది అలవాటవుతుంది, త్యాగపూరితమైనటువంటి జీవన విధానం అలవాటవుతుంది.